ఈ మధ్య చూస్తున్నాం మనం ఎక్కడ చూసినా కూడా ఈ హెచ్ఎంపీ వైరస్ చైనాలో వచ్చింది. దాని గురించి అందరం పానిక్ అవుతున్నారు. ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఆల్మోస్ట్ కోవిడ్ లాంటిదే. బట్ అంతగా పానిక్ అవ్వాలా వద్దా, అసలు ఏంటి, మనం జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంది దీని గురించి అడుగుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ వీడియో పంపించింది. మీరు యూట్యూబ్లో చూస్తున్నట్టయితే లింక్ కాపీ చేసి వాట్సాప్లో మీరు స్టేటస్ అన్న పెట్టుకోండి, లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ గ్రూప్స్లో పంపించండి. మీరు ఇన్స్టాలో చూస్తున్నట్టయితే ఆ సెండ్ బటన్ ఉంటుంది కదా, దాంట్లో మీరు ఇన్బాక్స్లో కానీ లేకపోతే స్టోరీలో కానీ పెట్టండి. చాలా మందికి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. సో ఈ వైరస్ని WHO ఇంకా పాండమిక్గా, మహమ్మారిగా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. కోవిడ్ అయితే చాలా ఫాస్ట్గా అనౌన్స్ చేశారు, ఇదైతే అనౌన్స్ చేయలేదు. కాబట్టి కాస్తంత చిన్న హోప్ ఉంది, అంత కొంప ముంచదేమో అనేసి. ఎందుకో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇదేమి కొత్త వైరస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా పుట్టిన వైరస్ కాదు. 2021లో నెదర్లాండ్స్లో ఆల్రెడీ దీన్ని కనుగొన్నారు. కోవిడ్ తర్వాత వచ్చింది ఇది, దీన్ని కనుగొన్నారు. ఆ తర్వాత ఇది మళ్ళీ సైలెంట్ అయింది. ఇట్లా రకరకాల వైరసెస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిలో ఇది హెచ్ఎంపీవీ కూడా ఒకటి అనమాట. అయితే WHO చెప్పకపోగా మనకి నెదర్లాండ్స్లో కూడా 2021లో కనుగొంది. కాబట్టి మనకు కాస్తంత పాజిటివ్ థింగ్. ఇప్పుడు ఇది చైనాలో మాత్రం హాస్పిటల్స్ విపరీతంగా ఫిల్ అవుతున్నాయి. దీనివల్ల ఈ వైట్ లంగ్ అంటారు, విపరీతమైనటువంటి లంగ్స్లో ఇబ్బంది రావటం, నిమోనియా రావటం, వీటి వల్ల జాయిన్ అవుతున్నారు. వైరస్ అటాక్స్ అయితే అక్కడ గట్టిగానే జరుగుతున్నాయి. చైనా వరకు చూసుకుంటే మన దగ్గర కూడా సమ్మర్ లోపు దీని యొక్క ఇంపాక్ట్ గట్టిగానే ఉండే అవకాశం ఉంది. సో సమ్మర్ లోపు మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అంటే, PCR టెస్ట్, స్వాబ్ పెడతారు కదా, స్వాబ్ టెస్ట్ ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది మొత్తం ఫుల్ డీటెయిల్స్ చెప్తా, ఫుల్గా చూడండి వీడియో. తుంపర్ల ద్వారా, డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఎయిర్ బోర్న్ అని కూడా అంటారు, అంటే గాలి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కంట్లో వచ్చేటువంటి నీళ్లు, నా కంట్లో నీళ్లు మీ చేతిలో పడో, లేకపోతే అట్లా నేను తినే ఫుడ్ అయితే చెప్పగల ఖచ్చితంగా ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఎయిర్ బోర్న్ కూడా అంటున్నారు, గాలి ద్వారా కూడా అని. అండ్ దీని యొక్క సిమ్టమ్స్ మనకి, నా బాడీలోకి ఈ వైరస్ కనుక ఎంటర్ అయితే 3 నుంచి 6 రోజుల తర్వాత నాకు సిమ్టమ్స్ అనేవి నెమ్మదిగా బయటపడితే, ఆ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫీవర్, విపరీతమైన ఫీవర్ వస్తుంది, జలుబు చాలా ఎక్కువగా ఉంటుంది, మజిల్ పెయిన్స్, కొంతమందికి కడుపులో డయేరియా కూడా రావడం అనేది జరుగుతుంది, లంగ్స్ లో వాటర్, నిమోనియా కైండ్ ఆఫ్ థింగ్స్, కోవిడ్ లాంటివి మనకి ఇక్కడ సిమ్టమ్స్ ఉంటాయి. అయితే ఇది నాకు వస్తుంది, నాకు ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు నేను ఫేస్ చేస్తుంది కోవిడ్ లేకపోతే లేకపోతే ఇంకేదన్నా సీజనల్ ఫ్లూవా, ఇంకొకటి టీబీయా, ఇట్లా తెలుసుకోవాలంటే కంపల్సరీ PCR టెస్ట్ అనేది చేయాలి. డాక్టర్ మీకు ప్రిఫర్ చేస్తారు. చేసినప్పుడు PCR టెస్ట్ చేయించుకోవాలి. PCR టెస్ట్, స్వాబ్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో తెలిసిపోద్ది అనమాట ఈ వైరస్ ఇంకొకటి అనేది. అయితే ముఖ్యంగా ఇది ఎఫెక్ట్ అయ్యేది మాత్రం మీకు కిడ్స్, చిన్నపిల్లలు, 7 ఏళ్ల వయసు నుంచి తక్కువ ఉండేటువంటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాగే 60-65 ఏళ్ళు పైపడినటువంటి పెద్దవాళ్ళకి, వీళ్ళందరికీ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, వీళ్ళకి ఒక దెబ్బ. అట్లాగే కోమార్బిడ్ కేసెస్ ఉంటాయి కదా, ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు HIV ఉన్నవాళ్ళు ఉంటారు చాలా మంది, వాళ్ళకి కావచ్చు. అండ్ పెద్దవాళ్ళలో కూడా, అంటే మనలాంటి అడల్ట్స్లో కూడా రకరకాల ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ హెల్త్లో ఏదో ఒక డయాబెటీస్ కావచ్చు, అట్లా సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇది చాలా గట్టి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందువల్ల అంటే ఆల్రెడీ కోమార్బిడ్ కాబట్టి, బాడీ ఇమ్యూనిటీ లేకపోతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం అప్పట్లో గుర్తున్న ఫింగర్లో ఇట్లా ఒక మెషిన్ పెట్టుకుని మనం చూసుకున్నాం రెస్పిరేటరీ ట్రాక్స్ గురించి. సో అట్లాంటి మెషిన్స్ కూడా వాడాల్సిన అవసరం రావచ్చు. వాళ్ళైతే ఎవరైతే కోమార్బిడ్ కిడ్స్ ఉంటారో, అట్లాగే పెద్దవాళ్ళు, బాగా వయసు పడిన వాళ్ళు కనుక సిమ్టమ్స్ వస్తే, వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు రెస్పిరేటరీ థింగ్స్ అనేవి మనం చూసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వింటర్ వెళ్లే వరకు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. పిల్లలు కానీ, ఈ కోమార్బిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, సీనియర్ అడల్ట్స్ కానీ మాస్కులు పెట్టుకుని బయటకు వెళ్తే చాలా మంచిది. ఇప్పుడు వరకు అయితే ఇండియాలో ఎటువంటి రిపోర్టెడ్ కేసెస్ అయితే లేవు. కానీ ఈ మధ్య కాలంలో సర్జ్, అంటే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ వల్ల హాస్పిటల్కి వెళ్తున్న వాళ్ళ యొక్క నెంబర్స్ పెరుగుతున్నాయి. సో 2-3 months దగ్గులు తగ్గని, 15 రోజుల పాటు దగ్గు తగ్గనటువంటి కేసెస్ అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ ఇది హెచ్ఎంపీవీయా కాదా అనేది మాత్రం తెలియట్లేదు. దీనికి సంబంధించి టెస్ట్లు అయితే ప్రస్తుతానికి చేస్తున్నారు. మీకు ఎవరికైనా ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా PCR టెస్ట్ అనేది చేయించుకోవాలి, స్వాబ్ టెస్ట్. సో ప్రస్తుతానికి గవర్నమెంట్ మీద పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ విషయం వరకు, ఇండియన్ గవర్నమెంట్ మీద. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాగే ఆపలేకపోయారు దీన్ని రావడాన్ని. సో ఇప్పటికైనా మంచి చర్యలు తీసుకుని అక్కడి నుంచి వచ్చే వాళ్ళు కంపల్సరీ టెస్టులు చేయించడం కానీ, షిప్స్ వాటర్ ద్వారా వస్తారు, గాల్లో విమానాల ద్వారా వస్తారు, వాళ్ళని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. సో కోమార్బిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, కిడ్స్ని కానీ, పెద్దవాళ్ళని కానీ జాగ్రత్త చూసుకోవడం ఇంపార్టెంట్. అయితే ఇందులో మోర్టాలిటీ రేట్ 10% నుంచి 60% దాకా ఉంది. అంటే 100 మందికి వస్తే 10 మంది, 60 మంది చనిపోయేది అనేది, అంటే ఇది ఇంకా WHO అనౌన్స్ చేయాల్సింది. బట్ యూరోపియన్ కంట్రీస్లో కొన్ని చోట్ల ఆల్రెడీ మోర్టాలిటీ రేట్ ఉంది. చైనా సంగతి తెలిసిందే కదా, చైనాలో కూడా జరుగుతున్నాయి. బట్ దాన్ని హైడ్ చేస్తున్నారంటువంటి ఎలిగేషన్స్ చైనా మీద ఉన్నాయి. పిల్లలకు, ముఖ్యంగా చిన్న పిల్లలు, ఇన్ఫాంట్స్, ఇది రావడం వల్ల చనిపోయిన వాళ్ళ యొక్క సంఖ్య, మోర్టాలిటీ రేట్ పసిపిల్లల్లో పెరుగుతుంది అనేటువంటిది కూడా వరల్డ్ వైడ్ మనకి న్యూస్ వస్తుంది. అయితే వణికిపోయి ప్యానిక్ అయిపోయి అంత డేంజరస్ థింగ్ కాదు. అట్లాగని ఇదేం కాదులేరా బొంగని లైట్ తీసుకునే అంత చిన్న విషయం కూడా కాదు. సో కేర్ఫుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే దీని మీద ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఈ గాసిప్ ఆర్ రూమర్ మాంగర్స్ని మనం డిఫీట్ చేసి ప్యానిక్ గురవకుండా జాగ్రత్తలు మాత్రం ఎప్పటికప్పుడు ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో, సీనియర్ సిటిజన్స్
65 ఏళ్ళు దాటిన వాళ్ళ విషయంలో మచ్ మోర్ కేర్ అనేది తీసుకోవాలి. ఎనీ ఏజ్ వాళ్ళు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్, సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బాగా ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇమ్యూనిటీ కోసం మనం మంచి స్ట్రాంగ్ ఫుడ్ అది తింటూ ఉంటే దీని నుంచి మనం ఈజీగానే బయటపడగలమని అనిపిస్తుంది. WHO ఇంకా పాండమిక్గా దీన్ని అనౌన్స్ చేయలేదు కాబట్టి, ఆల్రెడీ గతంలో రాని కొత్త రకం వైరస్ కాదు కాబట్టి దీని గురించి వణికిపోయేంత టెన్షన్ లేకపోతే కోవిడ్ లెవెల్ ఆఫ్ థింగ్ అయితే కాదు. నాకు ఉన్నటువంటి సోర్సెస్, నేను చాలా మంది డాక్టర్స్తో మాట్లాడి వీడియో చేస్తాను, నాకు ఉన్నటువంటి దాని ప్రకారం మాత్రం వణికిపోయేంత గతంలో కోవిడ్ అప్పుడు జరిగేంత నష్టం జరగకపోయినా ఎంతో కొంత ఎవరో ఒకళ్ళకి, మీకు నాకు జరగట్లేదు కానీ ఊరుకోం కాబట్టి, వేరే వాళ్ళకి కూడా, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కోమార్బిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా జరగకూడదు కాబట్టి దానికి కూడా మనదే బాధ్యత కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. మాస్క్ విషయంలో వీలైనంత ఎక్కువ ధరిస్తూ వెళ్ళడం. పోస్ట్ కోవిడ్ ఎంతో మంది ఈ రెస్పిరేటరీ ఇష్యూస్తో బాధపడుతున్నారు. అది ఎప్పటికైనా సరే మాస్క్ ఉండడం కానీ లేకపోతే ఎప్పటికప్పుడు ఇమ్యూనిటీ ఫుడ్ తింటూ ఉండడం కానీ అందరికీ మంచిది. సో దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ నేను మిస్ అయ్యాను అనిపించినా కూడా మీరు కింద కామెంట్ చేయండి. దాని మిగతా వాళ్ళకి మనం స్ప్రెడ్ చేద్దాం. థ్యాంక్ యూ.